బీసీ రిజర్వేషన్ అంటూ కొత్త పాట పాడుతున్న కల్వకుంట్ల కవిత. కవిత వలలో తెలంగాణ ప్రజలు పడతారంటారా? కేసీఆర్ పరువు తీయడానికే కవిత ఇదంతా చేస్తుందంటారా? కవిత తీరు నచ్చకే కేసీఆర్ కేటీఆర్ ఆమెను పక్కన పెట్టారా? మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించుకుంటామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా వ్యాఖ్యలు చేశారు. బీసీలంతా చైతన్యం కావాలని కోరారు. కామారెడ్డిలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల సమావేశంలో ప్రకటించిన డిక్లరేషన్ సాధించే వరకు పోరాడతామని అన్నారు. అందులో భాగంగానే తాజాగా ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ పై కేంద్రం వద్ద క్లారిటీ తీసుకురావాలని హుకుం జారీ చేశారు. లేదంటే తెలంగాణలో అడుగు పెట్టనివ్వమంటూ పగల్బాలు పలికారు. ఆదరణ ఈదరణ ఆ రైలు ఈ రైలు రోకోలు చేపడతామని పిచ్చి కూతలు కూశారు. ఇంకో అడుగు ముందుకు వేసి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఒక్కరోజైనా బీసీ బిల్లు గురించి ప్రధానమంత్రి మోదీతో మాట్లాడారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనలో చిత్తశుద్ధి లేదని తెలిపారు. అయితే ఈ వ్యవహారం అంతా కూడా కల్వకుంట్ల కవిత తన మనుగడను కాపాడుకోవడానికే తెరపైకి తీసుకొచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సమయంలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు నెరవేర్చలేదు. దీంతో త్వరలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమె బీసీ రిజర్వేషన్ల జెండానెత్తుకున్నారు. బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని కవిత కొత్త రాగం అందుకున్నారు. రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలు జరగడానికి వీల్లేదని కవిత హుకుం చేస్తున్నారు. అయితే అప్పట్లో లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నప్పుడు కూడా కవిత ఇదే విధంగా బీజేపీతో బ్లాక్మెయిల్ రాజకీయాలు నడిపారు. పార్లమెంటులో మహిళా బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేయడం తెలంగాణ ప్రజానికానికి ఇంకా గుర్తుండే ఉంటుంది. తీహార్ జైల్లో ఉన్నప్పుడు కోర్టు ట్రయల్స్ కు హాజరైన సమయంలో కూడా కవిత జై తెలంగాణ నినాదాన్ని ఎత్తుకున్నారు. ఈ వ్యాఖ్యల పట్ల న్యాయస్థానం కవితకు అక్షంతలు వేసింది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో మోస్ట్ పవర్ఫుల్ పొలిటీషియన్ అయిన కవిత కామెడీ స్టార్ గా మిగిలిపోయారు. ఇక తెలంగాణ ఏర్పడ్డాక మొదటి విడతలో కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే సమాచారం ఏమైంది? అంతా హడావిడి చేసి చేపట్టిన ఆ సర్వే ఫలితాలు ఎందుకు బహిర్గతం చేయలేదు? 10 సంవత్సరాలు పాలన సాగించి బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ ఎందుకు చేయలేకపోయింది అనే ప్రశ్నకు కవిత సమాధానం చెప్పాల్సి ఉంది. 2014లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే కోసం దేశ విదేశాల్లో స్థిరపడ్డ తెలంగాణ వారంతా పల్లెలకొచ్చారు. పెట్రోల్ బంకులు వంటి నిత్యావసర వ్యాపారాలు కూడా మూసివేశారు. ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు సెలవులు పెట్టారు. టికెట్లు దొరకని డబ్బు పెట్టుకోలేని వారు మహారాష్ట్ర నుంచి సైకిల్ తొక్కుకుంటూ తెలంగాణ వచ్చి సర్వేలో పాల్గొన్నారు. లండన్, గల్ఫ్ దేశాల నుంచి విమానాల్లో వచ్చి మరీ సర్వేలో పాల్గొన్నారు. ఆ రోజు సర్వే సమయానికి ఇంట్లో లేకపోతే మనం తెలంగాణ వాళ్ళం కాకుండా పోతాం అనేంతగా దాని గురించి ప్రచారం జరిగింది. ఆ సర్వేలో 1,03,00,000 కుటుంబాలు పాల్గొన్నాయని అంచనా. అయితే ఆ సర్వే సమాచారం ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బీఆర్ఎస్ పాలనలో బీసీ రిజర్వేషన్ గురించి కనీసం ఒక్క మాట మాట్లాడని కవిత ఇప్పుడు ఇంత రాద్ధాంతం చేయడం సిగ్గుచేటు అని అంటున్నారు. ముందు వాళ్ల బొక్కలను సరిచూసుకొని మిగతా వాళ్ల వైపు చూడాలని కవితకు హితావు పలుకుతున్నారు. ఇక మరోపక్క అటు కేసీఆర్ కుటుంబం, ఇటు బీఆర్ఎస్ నేతలు ఆమెను పక్కన పెట్టిన కారణంగా తన మనుగడను కాపాడుకోవడానికి కవిత ఇదంతా చేస్తోంది తప్ప మరొకటి కాదని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. మరి కవిత వ్యవహారంపై మీరేమంటారో కామెంట్లో తెలియచేయండి.